చాలా ఘనమైన. కానీ చాలా మంది కొంతమంది కొన్ని రకాలు మాట్లాడతారు. ఏమంటారంటే పెళ్ళి అయితే తెలుస్తుంది రా నీకు, పెళ్ళి అయితే ఏమవుతుందంట తెలుస్తుంది. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే పెళ్ళి పెద్ద ప్రమాదంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. పెళ్లిని, వివాహాన్ని ఏదో ప్రమాదకరమైన దానిలాగా చూపిస్తూ ఉంటారు. ఆడపిల్లలతో కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే అమ్మా పెళ్ళి అయితే మామూలుగా ఉండదు అని చెప్తూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే అసలు మీరు బైబిల్ గ్రంథాన్ని ఆది కాండంలో దేవుడు వివాహ వ్యవస్థ గురించి ప్రారంభించాడు. ప్రకటన గ్రంథంలో వివాహ వ్యవస్థతో ముగించాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏది చదివినా అసలు ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఏముంటుందంటే దేవుడంట సమస్త జంతువుల్ని ఆదాము దగ్గరికి తీసుకొస్తే సమస్త జంతువులకు, పశువులకు ఆదాము ఏం పెట్టాడంట? పేర్లు పెట్టాడంట. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయినంట. అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఆలోచించి అతనికి సాటి అయిన సహాయం చేయాలని ఆలోచన చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు వివాహాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే చాలా మంది ఏమంటుంటారంటే శరీర కోరికలు తీర్చుకోవడానికో దేనికో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కేవలం దానికోసమే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దేనికి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే నేను 3 కారణాలు చాలా త్వరితగతిన చెప్తా. ఒకటి, ఎందుకు వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారంటే ఇద్దరు, పురుషుడు స్త్రీ, ఒకరికి ఒకరు సహకారులుగా కష్టములోను, సుఖములోను, లేకపోతే వ్యాధిలోను, బాధలోను, దుఃఖములోను, ప్రతి పరిస్థితిలో ఒక సహకారి ఉండాలి. సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. మరి స్నేహితులు ఉన్నారు కదండి. కొంతమంది ఏమనుకుంటారంటే కుక్క పిల్లలు పెంచుకొని బ్రతికేద్దాం అనుకుంటారు. కుక్క పిల్లలతో సహజీవనం చేసే వాళ్ళు ఉన్నారు, కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటే సమస్త జంతువుల్ని, పశువుల్ని తీసుకొచ్చాడంట. కానీ ఏది ఆదాముకి సాటి అయిన సహాయమో కుక్కల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. కుక్కల కోసం ఈదులు రోడ్లు ఎక్కేసే సినిమా యాక్టర్స్ ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే దేవుడు మనిషికి సరిపోయే, ఒక పురుషునికి సరిపోయిన సాటి అయిన సహాయం ఎవరయ్యా అంటే తన శరీరములో పడి తీయబడిన సాటి అయిన సహాయము భార్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో దరిద్రమైన, దౌర్భాగ్యకరమైన జాత్యం ఈ ప్రపంచంలో భూమి మీద ఏలుబడి చేస్తుంది. ఏంటంటే పురుషులు పురుషులతో స్నేహం చేస్తున్నారు, స్త్రీలు స్త్రీలతో స్నేహం చేస్తున్నారు. దేవుడు నమ్ముకున్న వ్యక్తులే. ఆ పిఠాపురం దగ్గర పెద్దాపురానికి కొంచెం ఇటువైపు గ్రామంలో ఇద్దరు ఏయులో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఇద్దరు గర్ల్స్, అమ్మాయిలు. వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూ చేశారంట. ఏమ్మా అంటే లేదు లేదు లేదు, నేను తినే నాకు నా జీవితాంతం నేను తింటూ ఉండిపోవాలనుకుంటున్నాను అంటున్నాను. ఈ అమ్మాయి అంటుందంట నేను నా బ్రతుకు దినాలన్నీ ఈమెతో ఉండిపోవాలనుకుంటున్నాను. ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అమ్మా మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటమ్మా అని అడిగితే చెప్పారు. మీది ఏ ఊరమ్మా అంటే చెప్పారు. ఇంతకీ నీ పేరేంటమ్మా అంటే అందులో ఒక పాప చెప్పింది నా పేరు తబిత అని చెప్పి. ఏంటి పేరు? తబిత. తబిత అంటే ఎవరు? మన వాళ్ళే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. కారణం ఏంటి అంటే బైబుల్, దేవుని వాక్యము, ఆ జ్ఞానము, ఆ ఇంకితం ప్రజల్లో పనిచేయట్లేదు. నేను అందుకే చెప్తున్నాను, చాలా మంది యవన పిల్లలు మీరు బాగా చదువుకోవచ్చు, చదువే ఒక వ్యక్తికి సంస్కారాన్ని, జ్ఞానాన్ని ఇవ్వదు. ఏది జ్ఞానం ఇస్తుంది అంటే ఇందాక దైవజనులు చెప్పారు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుందంట, వివేచన వలన అది ఏం చేయబడుతుందంట, అసలు జ్ఞానం అంటే ఏంటయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి. దేవుని యందు భయము భక్తి లేనోడు, దేవునికి భయపడని వాడు సమాజంలో ఉన్న ప్రతిదానికి భయపడతా ఉంటాడు. బాబోయ్ ఆషాఢం వస్తే భయపడతారు, ఇలాగ వెళ్ళిపోవాలా, లేకపోతే వాళ్ళ ముఖం చూడకూడదు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అన్ని జనులకు ఉన్నాయంటే నాకు పెళ్ళయింది, మాకు పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. చాలా సార్లు పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కుడుకోలు పెట్టు అంటారు. ఏ కోలు పెట్టాలంట? నాకు డౌట్ వచ్చింది. అంటే దేవుడు కుడుకోలను ఆశీర్వదించి ఎడం కాలు శపించాడా?
దేవుడు మనిషిని చేసేటప్పుడు సమస్తాన్ని ఎలా చేశాడంటే మంచిదిగా చేశాడు. దేవునికి స్తోత్రాలు. కొంతమంది అంటారు కదా, అయ్యో ఈ రోజు వద్దండి, ఈ రోజు వద్దండి. పాస్టర్ గారి దగ్గరికి పేరుకే వస్తారో, డేట్లు పెట్టుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి పేరుకి మాత్రమే వస్తారో, అంతా ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరిని అడిగించుకోవాలో, ఏ రోజు మంచిది ఎన్ని చేసుకుంటారు. దేవుడు ఏం చేశాడు? ప్రతిరోజు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చూశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మంచిగా చేసిన దాన్ని ఎవరు చెడ్డగా చేస్తారు? దేవుడు మంచిగా చేస్తే నీవు దానికి లోబడినప్పుడు, మా జీవితంలో పెళ్ళై మాకు ఇంతకాలం అయింది, మాకు ఎదురులు లేవు, మాకు ఆషాఢాలు లేవు, మాకు నెల గంటలు లేవు, మాకేం లేవు. కారణం ఏంటి తెలుసా? మా జీవితంలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి కలిగిన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, అది చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మీరు ఒకరికి ఒకరు సహకారులుగా ఉండాలి. ఎందుకు ఇంకా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు తెలుసా? ఇదిగో సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, ప్రసంగిలో ఉంటుంది కదా, ఉభయల కష్టం చేతంట వాళ్ళు ఆశీర్వాదము అధికమవుతుందంట. ఒకడు ఒంటిగాడైన వాడు పడిపోతేనంట, వాడిని మరలా లేపడానికి వాడు ఎవడు ఉండడంట? జతగాడు ఉండడంట. అంటే మరి ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుంది కదండి? కాదు కాదు కాదు. అందుకే భార్యని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో లైఫ్ పార్ట్నర్ అంట. ఏ పార్ట్నర్ చెప్పండి? జీవితాంతం ఉండే పార్ట్నరు. స్నేహితులు కొంతకాలమే ఉంటారు, లేకపోతే మన బంధువులు కొంతకాలమే ఉంటారు. జీవితాంతం ఎవరుంటారు? అసలు బైబిల్ గ్రంథం విడాకులను అంగీకరించదు. దేన్ని అంగీకరించదు? విడాకులు యాక్సెప్ట్ చేయదు. యేసుప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి అడిగారు శాస్త్రులు, పరిసయ్యులు, ఏ విధము చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమేనా? మోసే ధర్మశాస్త్రం చెబుతుంది కదా. అంటే యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అది చెప్పాడు. కానీ పురుషుడు దేవుడు జతపరిచిన వాడిని మనుషులు ఏం చేయకూడదు? వేరుపరచకూడదు. ఈరోజు ఆనంద్ పాల్ చిన్నారిని దేవుడి ఏర్పాట్లో జతపరుస్తున్నారు. మరి వాళ్ళకి బాధలు రావా, కష్టాలు రావా? ఎన్ని వచ్చినా దేవుడు తోడు ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని మీద విశ్వాసంతో. డివైన్ ఫ్యామిలీకి ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? డివైన్ ఫ్యామిలీ, దైవిక కుటుంబానికి ఉండాల్సిన లక్షణం, మొదటి లక్షణం ఏంటి తెలుసా? ఏ కుటుంబం అయినా బైబిల్ గ్రంథంలో తిమోతి కోసం, తిమోతి తల్లి కోసం ఒక మాట రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం ఏమంటారు తెలుసా? ఇదిగో అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు అంట. దేవునికి స్తోత్ర. తల్లిదండ్రులుగా లేకపోతే భార్య భర్తలుగా కుటుంబంగా కట్టబడుతున్న మీకు ఉండాల్సిందే తెలుసా? మీరు ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నారో, ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవుడు సర్వలోకానికి సృష్టికర్త అని నమ్ముతున్నారో, ఏ దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడని నమ్ముతున్నారో, ఏ దేవుడైతే ఆనంద్ పాల్ కోసం, నా కోసం చిన్నారిని ఏర్పాటు చేశాడు, చిన్నారి కోసం ఆనంద్ పాల్ని ఏర్పాటు చేశాడు, మీరు నమ్మి ఈరోజు పరిశుద్ధ సమాజంలో దేవుని సంఘం ఎదుట, పెద్దల ఎదుట వివాహ వేదిక మీద కూర్చొని ఉన్నారో, మీ జీవిత కాలం అంతా ఈ విశ్వాసాన్ని మీరు కొనసాగించారు. దేవుడు నా కోసమే నా భర్తను ఏర్పాటు చేశాడు, నా కోసమే నా భార్యను ఏర్పాటు చేశాడు. మీరు జీవితకాలం అంతా ఆ విశ్వాసంతో కొనసాగించాలి. క్రైస్తవ విశ్వాసం. భూమి మీద చాలా విశ్వాసాలు ఉంటాయి. మేము చూసిన వాళ్ళు అనుకోవాలి కదా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడండి. అగ్నిగుండం ఎదురున్నా, సింహాల బోన్ ఎదురుగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు దేవుని యందు విశ్వాసంతో మీ కుటుంబం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. 2, మీ కుటుంబానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, యెహోషువ గ్రంథంలో ఉంటుంది కదా, 22:15లో ఉంటుంది. మనందరికి బాగా తెలిసిన వాక్య భాగంలో పౌలు అంటాడు కదా, యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవానే. దేవునికి స్తోత్రం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, చాలా మంది వివాహం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పెళ్లి రాకముందు మంచిగా దేవుని సేవిస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, పరిచర్యలో పాల్గొంటూ ఉంటారు, దేవుడి పనిలో సహకారులుగా ఉంటారు. పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. నేనేం చెబుతున్నానంటే, మీరు అసలు ఆకాశం ఊడి మీద పడిపోతున్నా, నేను నా దేవుణ్ణి సేవిస్తాను, దేవుడి పనిలో మీరు సహకారులుగా ఉంటారు. మొదటి చెప్పిన దైవజనులు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఆలోచిస్తున్నాను, అక్కుల పిస్కిల కోసం నేను చెప్పాలని ఆలోచన చేశాను అన్నమాట. ఎందుకంటే అక్కుల పిస్కిలలో
వాళ్ళు ఎలాంటి పరిస్థితి, వాళ్ళు ఉన్న కొన్ని లక్షణాలు చెప్పనా. వాళ్ళిద్దరూనంట, వాళ్ళు డేరాలు కుట్టే వృత్తి అంట, వాళ్ళిద్దరూ కలిసి పని చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేసేవాళ్ళు? ఈరోజు చాలా మంది పని చేయరు, కష్టపడడం చేత కాదు. కొంతమంది ఈరోజు దేవుని బిడ్డలు సోమారులు అయిపోతున్నారు. నేనేం చెప్తున్నాను తెలుసా? బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి. సామెతల గ్రంథం 31 అంటారు. ఆమె అంట పెందల కాడనే లేచి తనకి ఏం చెందపరుస్తుందంట, వర్తకపోవడంలో దూరం నుండి ఆహారం తీసుకొచ్చినట్లుగా ఆహారం తీసుకొస్తున్నారు. స్త్రీ పురుషుడు కష్టపడే తత్వం కలిగి ఉండాలి. మీరు మీ పనిలో ఆ నమ్మకంగా కలిసి పని చేసుకోవాలి. మీ చేతులు కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబం. 3 చెప్పనా? వాళ్ళు రక్షించబడిన కుటుంబం. ఏ కుటుంబం చెప్పండి? పౌలు శిరసాలలో ఉంచబడినప్పుడు శిరసాల అధిపతితో పౌలు గారు మాట అంటారు, ఇదిగో నీవును నీ ఇంటి వారు యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేయబడతారా? రక్షించబడతారు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలా మంది పెళ్లిళ్ళ కోసం బాప్తీసం. దేనికోసం? అసలు పెళ్లిళ్ళ కోసం బాప్తీసం ఏంటి? బాప్తీసం దేనికోసం తీసుకోవాలి? అసలు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. ఈరోజు మారు మనసు ఉండట్లేదు, పాప క్షమాపణ ఉండట్లేదు. ఏ పద్ధతి